వెల్కమ్ టు చిన్నారి చిత్రాలు. మనం షేప్స్తో ఫిష్ ఎలా డ్రా చేయాలో నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు ఆ సిరీస్ కంప్లీట్ చేసేద్దాం. మనకి సర్కిల్ ఒకటి ఉంది. మనం జనరల్గా సర్కిల్ ఎలా డ్రా చేస్తాం, కరెక్ట్గా షేప్ ఎలా డ్రా చేయాలో నేర్చుకోవాలంటే మీరు ముందు వీడియో ఉంది కదా, అది ట్రై చేయండి. ఒక సర్కిల్ డ్రా చేస్తాం. ఈ సర్కిల్ చాలా ఈజీగా ఒక ట్రయాంగిల్ పెడతాం. జనరల్గా ఫిష్ రెడీ అయిపోతుంది. ఇలా చాలా ఈజీ, ఇది బేసిక్. దీని నుంచి మనం ఈరోజు ఒక కార్టూన్ ఫిష్ డ్రా చేద్దాం. రౌండ్గా ఒక షేప్. మీరు సెమీ సర్కిల్ నుంచి వేసుకున్నా సరే, ఎలా డ్రా చేసినా ఒక సర్కిల్ని డ్రా చేసుకోండి కరెక్ట్గా. ఇప్పుడు నేను కార్టూన్ ఫిష్ కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ట్రయాంగిల్ని నేను ఇలా మార్చేసాను. అంతే, చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని అవుట్లైన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు కలర్ చేద్దామా? ఇది ఐ, నేను ఈ ఫిష్కి మెయిన్గా ఎల్లో అండ్ ఆరెంజ్ ఈ రెండు కలర్స్ మిక్స్తో చేస్తున్నాను చూడండి. ఆరెంజ్ ఎడ్జ్ల నుంచి డార్క్ నుంచి లైట్గా మిక్స్ చేస్తున్నాను. అలాగే ఒక్కొక్కటి కూడా మిక్సింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే ఇంకొకసారి ఎల్లోని కరెక్ట్గా మిక్స్ చేద్దాం. ఇక్కడ రెడ్ ని ఆరెంజ్ మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, సర్కిల్తో ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఫిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ షేప్ ఏంటి,
మనం 4 సైడ్స్ ఉండేవి మనకి 2 ఉన్నాయి. ఈవెన్గా ఉండేలాగా 4 సైడ్స్ ఏమున్నాయి, ఒక స్క్వేర్ అండ్ 1 డైమండ్. ఇప్పుడు మనం డైమండ్తో ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. ఇది డైమండ్. ఓకే, ఇప్పుడు నేను ఈ డైమండ్కి చూడండి సేమ్ ఇలా రెడీ చేసినప్పుడు ఫిష్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇదే యాంగిల్తో ఇక్కడ కూడా ఇప్పుడు అవుట్లైన్ గీస్తాను చూడండి. మనం ఇప్పటివరకు కలర్ఫుల్గా డ్రా చేసాం కదా, ఫిషెస్ అన్నీ కలర్ఫుల్గా కలరింగ్ చేసుకున్నాం. కానీ ఇది వైట్ అండ్ బ్లాక్లో గ్రేతో ఎలా ఉంటుందో సింపుల్గా చూపిస్తాను చూడండి. కలర్, ఎడ్జెస్ నుంచి కొంచెం బ్లాక్ టచ్ అంతే. గ్రేతో ఫిల్ చేసేద్దాం. నేర్చుకున్నారు మీరు చాలా ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.